తుపాకులతో అటవీ జంతువులను వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ ప్రెస్ మీట్. మల్కాజ్గిరి కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బిట్స్ పిలానీ జంక్షన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలు. ఈ తనిఖీలలో ఎరుపు రంగు బొలెరో కారులో అటవీ జంతువు మాంసంను తరలిస్తుండగా చిక్కిన 3 నిందితులు. ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలలో నీల్గాయిని అనే జంతువును వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న తుపాకీలతో అటవీ జంతువులను వేటాడుతున్నారని పక్కా సమాచారంతో గస్తీ కాసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ బృందం. ఈ 3 నిందితులు సాల్మాన్ రాజ్ అలియా సునీల్, అతని కుమారుడు అఖిల్, డ్రైవర్ ఆదినారాయణలు ఏప్రాల్ చెందిన వ్యక్తులుగా గుర్తింపు. వారి వద్ద నుంచి సుమారు 70 కిలోల నీల్గాయి మాంసం, ఒక ఎయిర్ గన్, ఒక లైసెన్స్డ్ గన్, టెలిస్కోప్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. లైసెన్స్ దుర్వినియోగం చేసినందుకు వన్యప్రాణులను వేటాడిన నేరం కింద 3 నిందితులపై ఆర్మ్స్ యాక్ట్, యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఆదిలాబాదు అడవులలో ఫారెస్ట్ మనకున్న సమాచారం ప్రకారం మనం ఇక్కడ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసి పట్టుకోవడం జరిగింది. చెప్తా ఇప్పుడైతే ఈయన చేసిన దానికైతే ప్రొహిబిషన్ ఉంది. ఏ అడవి జంతువును కూడా హంటింగ్ చేయడానికి లేదు, హంటింగ్ పర్మిషన్ లేదు వన్యప్రాణుల సంరక్షణ ప్రకారం. అది చేయటం అనేది నేరం. అదేవిధంగా ఇతను లైసెన్స్డ్ వెపన్ తీసుకొని హంటింగ్ చేసిండు కాబట్టి లైసెన్స్ కండిషన్స్ వయలేషన్ చేసిండు కాబట్టి అతను లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం కూడా రాయటం జరుగుతుంది. మొత్తం ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? 88 రౌండ్స్ ఉన్నాయి. లైవ్ రౌండ్స్ 88. ఈరోజు మన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్స్ పిలానీ జంక్షన్ దగ్గర ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మన గౌరవ కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఎస్ఓటీ డీసీపీ మనోహర్ మరియు లా అండ్ ఆర్డర్ డీసీపీ మల్కాజ్గిరి శ్రీధర్ గారి సూచనతో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు, వారి టీము, ఇన్స్పెక్టర్, తర్వాత మల్కాజ్గిరి జోన్ ఏసీపీ జవహర్ నగర్ మరియు శామీర్పేట ఇన్స్పెక్టర్ వారి టీం అందరూ కూడా బిట్స్ పిలానీ జంక్షన్ దగ్గర ఒక వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక రెడ్ కలరు బొలెరో వెహికల్లో ఈ నిందితులు రావటం జరిగింది. ఈ నిందితులు అప్పుడు వెహికల్ చెక్ చేయగా వెహికల్లో ఏంటంటారు, ఇది నీలిగాయ్ అనే ఒక అడవి జంతువు యొక్క మాంసాన్ని చూడటం జరిగింది. అది అప్పుడు విచారించగా తెలిసింది ఏంటంటే ఈ నీలిగాయ్ అనే అడవి జంతువుని ఎవరైతే